నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేపర్ మిల్ కార్మికులకు అండగా ఉంటాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి వేతన ఒప్పందం చేస్తాం. మిల్లు యాజమాన్యంతో భరత్ రామ్ చీకటి ఒప్పందం. తోడు నిలవాల్సిన సీఎంకు హేళన మాటలు తగవు. పేపర్ మిల్ కార్మికులతో టీడీపీ నేతలు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నా వల్లే సాధ్యమైంది. ఎమ్మెల్యేగా గెలిస్తే రాజమండ్రి రూపురేఖలు మారుస్తాం. విశ్వనగరంగా మారుస్తా, ఆశీర్వదించండి. శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సమావేశంలో ఎంపీ భరత్. కార్మికులకి అండగా కాంగ్రెస్ గిడుగు బోడా. రాజానగరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి బర్రె ఆనంద్ కుమార్. నామినేషన్ దాఖలు చేసిన ఆనంద్ కుమార్. రాజ్యాంగబద్ధమైన రాజకీయం కోసం పోటీ చేస్తున్న బర్రె ఆనంద్ కుమార్. పేపర్ మిల్ కార్మికులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. పేపర్ మిల్ యాజమాన్యం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఉదయం రాజమండ్రి సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు నల్లం శ్రీను, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, మాజీ కార్పొరేటర్ మొకమటి సత్యనారాయణ తదితరులు పేపర్ మిల్ వద్దకు చేరుకుని కార్మికులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి అప్పారావు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్మికులకు అండగా ఉంటుందన్నారు. అందుకే అధికారంలో ఉన్న సమయంలో కార్మికులకు మంచి వేతన ఒప్పందం చేసి యాజమాన్యం నుంచి కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పోరాటాలు చేసి కార్మికులకు న్యాయం జరిగేలా చేశామని అన్నారు. కార్మికులకు ఇంతటి అన్యాయం జరుగుతున్నా మార్గాని భరత్ రామ్ ఎందుకు రావడం లేదన్నారు. యాజమాన్యంతో చీకటి ఒప్పందాలు చేసుకున్నాడు కాబట్టి కార్మికుల ముందుకు వచ్చేందుకు భయపడుతున్నాడని ఆరోపించారు. సుమారు 25 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కూడా స్పందించలేదని, స్థానిక వైకాపా నాయకులు కూడా రాలేకపోయారని అన్నారు. మార్గాని భరత్ రామ్ అనుచరుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న పేపర్ మిల్ కార్మికులను వేదనను హేళనగా మాట్లాడడం ముఖ్యమంత్రి జగన్కు తగదన్నారు. అదే చంద్రబాబు అయితే అధికారంలో ఉన్న సమయంలో పేపర్ మిల్ కార్మికుల విషయంలో వెంటనే స్పందించి సీఎంఓ నుంచి ఫోన్ చేయించి సమస్యలను పరిష్కరించేవారని గుర్తు చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని, పేపర్ మిల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మంచి వేతన ఒప్పందం చేయిస్తామని అన్నారు. అంతేకాకుండా ఈ వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న వారికి తిరిగి ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా తామే తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ రోజున పేపర్ మిల్లు కార్మిక సమస్య రోజు రోజుకి జటిలమవుతుంది. ఈ కార్మిక నాయకులకి అండదండలు ఎవరు ఇవ్వద్దు. ఇచ్చినా మేము ఊరుకోం, పోలీస్ కేసులు పెడతాం. ఎవడ పెడతాడు పోలీస్ కేసులు? పెట్టమనండి, చూస్తాం. నామే పెట్టమనండి. నేను మొన్న ఆల్రెడీ ఏ తప్పు చేయకుండా 12 రోజులు జైలుకి వెళ్ళి వచ్చాం మేము. నేను లెక్క చేయను, కానీ గుర్తించుకుంటాను, దెబ్బకి దెబ్బ తీస్తాను అని తేలిగ్గా కాదు. అయితే ముఖ్యంగా పేపర్ మిల్లో ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళకి పెర్మనెంట్ చేయకుండా ఈ ప్రవీణ్ కుమార్ అండ్ జయకృష్ణ డైరెక్టర్ ఇద్దరు కలిసిపోయి ఆ పోస్టులు అమ్మేసి వాళ్ళకి న్యాయం చేయకుండా వీళ్ళు కావలసిన వాళ్ళకి పదవులు ఇచ్చిపోవడం జరిగింది. అందు గురించే మేము చెప్తున్నాను. మొన్నటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను వీళ్ళకి, ఏదో రోజు ప్రమాదం ముంచుకొస్తుంది, మీరు అలా చేయకండి, ఊరుకోరు. అందరూ కూడా ఒకేసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందంటే మీ వల్ల కాదు అని అంటే వాళ్ళు ఏం మాట్లాడారంటే పేపర్ అవసరమైతే మూసేయి, చూస్తాం, ఎలా తెరిపించాలో మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా పేపర్ మిల్లు మూసి కార్మికులు పొట్ట కొట్టకూడదు, ఆ విధంగా మీరు పనిచేయండి అని చెప్పేవారు. ఈ పేపర్ మిల్ వాళ్ళకి సిగ్గు ఉండాలి. నేను చెప్తున్నాను, ఎన్నోసార్లు వీళ్ళకి సమస్యలు వస్తే ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా వెళ్ళి సాల్వ్ చేసుకొచ్చాడు. ఆనాడు ఏమయ్యారు వీళ్ళు? ఇప్పుడు చెప్తున్నాను, ఈ కార్మికుల పట్ల మేము అండగా ఉంటాం. వీళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికే చూస్తాం.
ఒకవేళ ఈ లేదు అధికారంలో ఉన్నా కానీ భరత్ ఈ ప్రవీణ్ కుమార్ కానీ వాళ్ళు అడ్డదిడ్డంగా వెళ్ళారో వాళ్ళకి జాతర అయిపోద్ది. ప్రవీణ్ కుమార్ గారు సామాన్య వ్యక్తుల దగ్గర చాలా డబ్బు తినేశాడు. ఒక ఇద్దరు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు బేరమని ఏడిచి మా దగ్గరే 5 లక్షలు తీసుకున్నాడండి, ఇవ్వడండి, మా నాన్నకి పెర్మనెంట్ చేయలేదు అన్నాడు. అతను 42వ డివిజన్లో వ్యాంబియో గృహాల్లో ఉంటుంది ఆ ఫ్యామిలీ. ఏంటి దుర్మార్గం. ఆనాడే నేను వచ్చేప్పటికి వచ్చి నన్ను చూసి పారిపోయాడు. ఎన్నాళ్ళు పారిపోతావు ప్రవీణ్, నీ సంగతి నేను ఒప్పుకోనని చెప్పి ఇమీడియట్గా పార్టీ మారితే మాత్రం ఇక్కడ ప్రజాస్వామ్యం, కార్మికుల హక్కులు ఇవన్నీ ఉంటాయి. కాదని నువ్వేమీ చేయలేవు, నీ సంగతి చూస్తాను. పేపర్ మిల్ సమస్య కూడా చూస్తూ ఉంటే మాకు అర్థమవుతూ ఉంది ఏంటంటే వీళ్ళకి కార్మికుల పట్ల శ్రద్ధ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్మికుల పట్ల చిన్న చూపు. ఈ రోజుటి వరకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించాల, ఒక ఉపాధి కల్పించలేకపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ వైపు ఇన్ని తప్పులు పెట్టుకొని కార్మికుల పక్షాన నిలవాల్సిన భరత్రాం వెళ్ళి మేనేజ్మెంట్ వాళ్ళకి అండగా నిలబడ్డం ఏంటి? పైపెచ్చి ముఖ్యమంత్రి కూడా 4 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ అవ్వలేదు. 600 కోట్ల నికర లాభం మీద ఉంది ఏపీ పేపర్ మిల్లు. ఈ అగ్రిమెంట్ అవ్వడం వల్ల 70 కోట్లే కదా ఖర్చు. ఎందుకు చేయట్లేదని అడగడం పోయి మీకు జీతాలు బాగా వస్తూ ఉన్నాయంట కదా, వెళ్ళి పేపర్ మిల్ వాళ్ళతో కూర్చొని అగ్రిమెంట్ చేయించుకోండి అని చెప్పడం ఏంటి? కార్మికులంటే చాలా చిన్న చూపుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది తగదు. ఇదే కార్మిక లోకం తలుచుకుంటే మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, గమనించాలి. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. 33% స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నారు పరిశ్రమలో. ఎక్కడైనా ఇవ్వగలిగారా? ఏమీ లేదు. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలందరూ గమనించండి. వీళ్ళొక అవగాహన రహిత్యం వలన, వీళ్ళ స్వార్థాల వలన, వైసీపీ వారి యొక్క స్వార్థాల వలన ఈరోజు ఉన్న ఒకే ఒక పేపర్ మిల్ అయిన ఏపీ పేపర్ మిల్లో కార్మికులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. 24 రోజులుగా కుటుంబాలని వదిలేసి పేపర్ మిల్ లోపలే ఉండి ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి బాసటగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉంది. నేను 86లో జాయిన్ అయ్యాం. ఇప్పటికి వచ్చి పర్మనెంట్లు లేవు, ఏమీ లేవండి. ఇంకా సంవత్సరం ఉంటే దిగిపోతాను నేను. పర్మనెంట్ లేదు, ఏమైనా మాకు జీతాలే లేదండి. మరి ఏం తింటాను చెప్పండి? చేసిన దానికి షట్ డౌన్ లో పనిచేసిన వాళ్ళకి జీతాలు లేవు. 12,000 మా కార్డులు లేవు. అండి ఇంట్లో 2010లో వచ్చాము. మేము వచ్చింది ఒక 20 మంది దాకా మాకు కార్డులు ఇవ్వలేదు. మాకు ఎల్ రాజేష్ గారు అన్యాయం చేసేసారు. ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం జరగలేదు. మా బతుకులు అంటే 8,000కి మేము ఎలా బతకాలండి? కార్డులు ఉన్న వాళ్ళకి ఒక రేటు, మళ్ళీ కార్డులు లేని వాళ్ళకి ఒక రేటు. మేము ఎలా బతకాలి చెప్పండి? ఇప్పుడు 3 నెలల మీద జీతాలు కూడా లేవు మాకు. అగ్రిమెంట్ 6 ఏళ్ళు అవుతుందంటండి. మీరు కూడా నాయకులండి. మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. కాంట్రాక్ట్ అండి, మా కార్డు కూడా లేదండి. కాంట్రాక్ట్ వర్క్ జీతాలు 8,000 అండి. మాకు జీతం 8,000 జీతం. బయట నుంచి వచ్చిన వాళ్ళకి పర్మనెంట్ అమ్ముకున్నారండి 15 లక్షలకి, 13 లక్షలకి అమ్ముకున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా టీడీపీ అభ్యర్థి గెలిస్తే మారంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యేది కాదని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. నగరంలోని 13వ వార్డ్ రామాలయం వీధిలో నిర్వహించిన సెట్టివలస గౌడ సంఘీయుల ఆత్మీయ కలయిక సమావేశం రాష్ట్ర సెట్టివలస గౌడ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ అధ్యక్షతన భారీ ఎత్తున జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భరత్కు మహిళలు మంగళహారతులు పెట్టారు. నుదుటిన విజయ తిలకం దిద్ది నిండు మనసుతో ఆశీర్వదించారు. పూల జల్లు కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. గజమాలలతో భరత్ పాలికను సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ గీత కులంలో పుట్టినందుకు సెట్టివలస కులంలో పుట్టి ఇన్ని వేల మంది సంఘీయుల అభిమానం పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాల కాలం దాటినా రాజమండ్రి లోక్సభ స్థానం నుండి బీసీ పోటీ చేసేందుకు ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదని, కానీ వైసీపీ అధినేత జగనన్న నన్ను భుజం తట్టి సొంత సోదరునిగా ప్రేమను పంచి ఆశీర్వదించడం వల్ల పార్లమెంట్లో ఈ భరత్ అడుగుపెట్టాడని, అది మీ అందరి దీవెనలతోనని ఉద్వేగంతో అన్నారు.
ఇంత అభిమానం, ప్రేమను పంచుతున్నా మీకేమిచ్చి రుణం తీర్చుకోగలను అని అన్నారు. వార్డు పర్యటనలకు వెళ్తున్నప్పుడు ప్రజలు చూపించే ఆదరణ ఎన్ని కోట్లిచ్చినా కొనలేమని అన్నారు. కుల వర్గరహితంగా ప్రతి ఒక్కరూ అన్నా అని పిలుస్తున్నప్పుడు నా హృదయం ఉప్పొంగిపోతుందన్నారు. అంకిత భావంతో రాజమండ్రిని అభివృద్ధి చేశాం. సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరెంతో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే అద్భుత నగరంగా, విశ్వ నగరంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు. రాజమండ్రిని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలను కూడా ఇక్కడకు వచ్చేలా చేసి నగరంలోని నిరుద్యోగ యువతకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేస్తానని ఎంపీ భరత్ చెప్పారు. ఈ సమావేశంలో మార్గాని సురేష్, రామకృష్ణ, రమణ, బాబురావు, హరి, ముకుందరావు, రమణమ్మ, జి దుర్గారావు, శ్రేణు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం కార్మికులను, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టే విధంగా లాక్డౌన్ను విధించడంపై తక్షణమే అక్కడకు వెళ్లి కార్మికుల పక్షాన నిలిచి వారి తరపున నిరసన తెలియజేయడం జరిగింది. స్థానిక సీతంపేటలో గల ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం కార్మికులను, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టే విధంగా లాక్డౌన్ను విధించడంపై వార్త తెలియగానే అక్కడికి తక్షణమే వెళ్లి కార్మికుల పక్షాన నిలిచి వారికి మద్దతు తెలిపి వారి తరపున నిరసన తెలియజేయడం జరిగింది. కార్మికుల పక్షపాతి కాంగ్రెస్ అని ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మీకోసం పోరాడతామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. వ్యవస్థలో రాజకీయాలు ఉండాలి కానీ రాజకీయాల మధ్య వ్యవస్థలు ఉంటే అది సమాజానికి చేటు అని వీరు ఇరువురు తెలియజేశారు. వారు ఎటువంటి అడుగులు వేసినా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కార్మికులకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి అరుణ గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు గట్టి నవతారకేష్ తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. పేపర్ మిల్ కార్మికులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య, దానితోటి సంఘీభాగంగా ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున నేను, నాతో పాటు మిత్రులు వెంకట గారు, పార్టీ ప్రతినిధులంతా కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు గత 20 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమాలు కానీ, ధర్నా కార్యక్రమాలు కానీ, స్ట్రైక్ కానీ కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం. మేనేజ్మెంట్ కావాలనే కక్షపూరిత ధోరణితోటి దీన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వేజ్ అగ్రిమెంట్ చేయకపోవడం కానీ, కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేయడం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీస్లో ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ ఇవ్వనటువంటి నేపథ్యం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఉన్న సమయంలో కూడా కార్మికులు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మంచి ప్రాఫిట్ మెయింటైన్ చేసినటువంటి సంస్థ ఇది. చాలా వైబిలిటీ ఉన్నటువంటి సంస్థ. అటువంటి రోజుల్లో కూడా 150 కోట్ల వరకు ప్రాఫిట్ చేసిందని చెప్తున్నారు. కంపెనీ అంత డబ్బు సంపాదించిన తర్వాత కార్మికుల యొక్క వెల్ఫేర్ చూడడం అనేటువంటిది మినిమం ఖర్చు. ఏదైతే కార్మికులను ఉపయోగించుకుని మన కోట్లాది రూపాయల ధనాన్ని వాళ్ళు ఆర్జిస్తున్నారో దాంట్లో కొంత భాగం కార్మికులకి వాళ్ళ సంక్షేమానికి ఇస్తే వాళ్ళ కుటుంబం ఇంకా ఆనందపడి మోర్ ఎఫెక్టివ్గా, మోర్ ప్రొడక్టివ్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దురదృష్టం ఇక్కడ మేనేజ్మెంట్కి తొత్తులుగా ఉన్నటువంటి కొందరు యూనియన్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కలిసి ఒక పథకం ప్రకారం వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా సంఘీభావం, పూర్తిగా మద్దతుగా ఉంటాం. ఇప్పుడే నేను కన్సర్న్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు మీటింగ్లో ఉన్నామని చెప్పేశారు. ఆవిడ చూసేటువంటి రాణి గారు అనేటువంటి వారి కోసం కూడా ట్రై చేస్తున్నాను. జాయింట్ కమిషనర్ లేబర్, అసిస్టెంట్ కమిషనర్ లేబర్తో కూడా మాట్లాడాను. జాయింట్ కమిషనర్ చూస్తున్నారు ఏలూరు నుంచి అన్నారు. వారితో కూడా మాట్లాడతాం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. స్థానికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వం, అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఇంత పెద్ద సమస్య, వేలాది మంది కార్మికులకి వాళ్ళ కుటుంబాలకి సంబంధించినటువంటి సమస్య. దీని మీద మరి అధికారంలో ఉన్నట్టు జగన్ గారి ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలి. సో డెఫినెట్గా స్పందిస్తారని భావిస్తున్నాను. నేను కూడా కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ తోటి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. రాజమండ్రి పేపర్ మిల్ కార్మిక ఉద్యోగ సంఘాల యాజమాన్య ప్రతినిధులు తక్షణం బేషరతుగా సమ్మె విరమణ, లాక్డౌన్ ఎత్తివేతపై పరస్పర అంగీకారంకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎస్పీ జగదీష్లు స్పష్టం చేశారు. గురువారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పేపర్ మిల్ కార్మిక యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలిసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియజేస్తూ రాజమండ్రి పేపర్ మిల్ కార్మిక ఉద్యోగ సంఘాల తరపున ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచామని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. తక్షణం ఇరు వర్గాలు బేషరతుగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి కార్మికులకు ఎటువంటి మద్దతు హామీ ఇవ్వడం జరగలేదని, ఈరోజు జరిగిన సమావేశం సందర్భంలో వారు ఆ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చారని అన్నారు. ఎన్నికల సందర్భంలో సమ్మె నిర్ణయం యాజమాన్యం లాకౌట్ ప్రకటన నేపథ్యంలో బాధ్యులపై ఎన్నికల బైండ్ ఓవర్ కేసుల నమోదుకి ఎస్పీ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. బేషరతుగా సమ్మె విరమణ లాక్డౌన్ ఎత్తివేతపై సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రతి ఒక్కరూ సంతకాలు చేసి మాత్రమే వెళ్లాలని మాధవీలత పేర్కొన్నారు. 20 నుంచి 25 రోజుల్లో పేపర్ మిల్ కార్యకలాపాలు ఉత్పత్తి యథాస్థితికి చేరుకున్న వెంటనే కార్మిక సంఘాలతో వారి డిమాండ్ల పరిష్కారం కోసం యాజమాన్యం బేషరతుగా చర్చలకు పిలిచి వారి తరపున అంగీకారం తెలియజేసే క్రమంలో నివేదిక అందజేయాలని ఆదేశించారు. అదేవిధంగా కార్మికులు కూడా కంపెనీ ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరుకునేలా తోడ్పాటు అందజేయాల్సి ఉంటుందన్నారు. మిల్లుపై ప్రత్యక్షంగా ఆధారపడ్డ 3,000కు పైగా కార్మిక కుటుంబాలు, పరోక్షంగా మరింత మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ అభివృద్ధి కూడా ముఖ్యమని అన్నారు. శాంతికి విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదు అని పేర్కొన్నారు. ఈరోజు ఇరుపక్షాలు హాజరై పరస్పర అంగీకారం రావడం జరిగిందని, ఇప్పటి వరకు వేచి చూసే ధోరణిలో అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా యంత్రాంగం కఠిన వైఖరి వ్యవహరించడం తప్పనిసరి అని మాధవీలత తెలిపారు. మీ అందరికీ తెలుసు, వర్కర్స్ వి హావ్ బీన్ సపోర్టింగ్. వి నెవర్ సపోర్టెడ్ మేనేజ్మెంట్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు ఎవరైతే 3,000 మంది పర్మనెంట్ టెంపరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అనేది మిమ్మల్ని సపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా ఇండస్ట్రీ రన్ చేయాలి. ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకు? ఆ ఇండస్ట్రీ మీద మీరు అందరు కూడా లైవ్లీహుడ్ డిపెండ్ అయి ఉన్నారు. మీరే కాదు, అక్కడ వర్కర్సే కాదు, దానికి ఉన్న ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, అలైడ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా. దానికి సంబంధించిన డ్రైవర్లు కానీ, ఈ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యే వేరే ఇండస్ట్రీస్ ఉన్నాయి, వేరే రైతులు ఉన్నారు. సో ఇంతమందికి ఎఫెక్ట్ అవుతుంది ఇండస్ట్రీ వల్ల అనేది కూడా ఒకటి. అండ్ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా నేను ఇంతకుముందు కూడా స్ట్రిక్ట్ గా చెప్పాను, నాకు జిల్లాలో ఇటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే ఐ విల్ నాట్ హెజిటేట్, ఎవరిని కూడా అరెస్ట్ చేయించడానికి కూడా నేను హెజిటేట్ చేయను అనేసి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. 5 ఏళ్ల జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. స్థానిక 38వ డివిజన్లో బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు పర్యవేక్షణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ మాట్లాడుతూ 5 ఏళ్ల సైకో జగన్ పాలనతో విసిగి వేసారిన ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన జగన్ రెడ్డి తన కుటుంబంలోనే నెగ్గలేక, చెల్లెళ్ళు అడిగే ప్రశ్నలకు బదులివ్వలేక నీళ్లు నములుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీకి ఓటేస్తే విధ్వంసమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో సామాన్య ప్రజలకు రక్షణ లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే విధ్వంసానికి ఓటు వేసినట్లేనని అన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసే టీడీపీని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. సుందరీకరణకు, అభివృద్ధికి తేడా తెలియని మార్గాని భరత్రాం వంటి వారు రాజకీయాలకు పనికిరారని, ప్రజాప్రతినిధులుగా అస్సలు పనికిరారని అన్నారు. అటువంటి తప్పులు తాము చేయమని, అసలైన అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని అన్నారు.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓట్లు వేసి విజయం చేకూర్చి అభివృద్ధికి పునాదులు వేయాలని, దాని ద్వారా ప్రజాసేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవిన సోమశేఖర్, చిట్టాభక్తుల గాంధీ, నిమిషకవి వెంకటేష్, రమణమూర్తి, వీరబాబు, ప్రసాద్, ఎస్కే భాను, భాస్కరమ్మ, చంటి, వరలక్ష్మి, అమ్మాజీ, సింహ గణేష్, వై సూర్యచంద్రరావు, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 38వ వార్డులో ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం. వాళ్ళకి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. సహకరించండి, రేపటి రోజున ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మంచి అగ్రిమెంట్ చేసి వాళ్ళు అనుకున్న అంశాలన్నింటినీ కూడా నిర్వర్తించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా చెప్తూ వైసీపీ వాళ్ళకి చెప్తా ఉన్నాం. అభివృద్ధి అంటే ఇంకా మైకుల నుంచి రావట్లేదు భరత్రామ్, ఇంకా మైకుల్లోనే ఉన్నాడు అబ్బాయి. అభివృద్ధి అంటే 4 పార్కులో లేకపోతే 2 డివైడర్లో 4 బిల్లలు అంటించడం కాదు. రోడ్లు నువ్వేసేదేంటి? రోడ్డు నువ్వు నేను చేసింది ఏమీ లేదు గొప్ప. నీ గొప్ప కాదు, నా గొప్ప కాదు, ఎవరి గొప్ప కాదు. స్వతహాగా కార్పొరేషన్గా అక్కడ ప్రజల యొక్క సమస్యలు దృష్టిలో పెట్టుకొని రోడ్లు అనేవి పడతాయి, డ్రైన్లు అనేవి పడతాయి. నీ గొప్ప ఎక్కడ వస్తుందంటే నువ్వు ఒక స్పెషల్ గ్రాంట్ తెచ్చో, లేకపోతే నీ నోటుతో ఇచ్చిన హామీ 100 రోజుల స్టేడియం నిర్మించో, లేకపోతే నీ నోటుతో ఇచ్చిన హామీ ఐటీ హబ్ అనో తెస్తే నీ గొప్ప. ఏది తేకుండా మురళీమోహన్ గారి కష్టం మీద వచ్చిన ఫ్లైఓవర్కి నీ పేరు చెప్పుకుంటావు. ఏ కష్టం లేకుండా అలాగా అధికారంలోని ఈ గాలి ఫ్యాన్ గాలిలో నెగ్గేసి కష్టం విలువ తెలియట్లా. హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏమైంది? 5 సంవత్సరాలు ఎంపీగా ఎందుకు దాన్ని నువ్వు టూరిజం హబ్ కింద చేస్తాను, ఎందుకు చేయలేకపోయావు? మురళీమోహన్ గారు ఒక స్థాయి దాకా తీసుకొచ్చారు హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక అంశాన్ని, నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోతా ఉన్నావు? ఈరోజు మేము అనే అంశం ఏంటంటే అభివృద్ధి అంటే యువతకి ఉద్యోగాలు రావాలి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీని సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను భరత్రామ్ని, ఎందుకు ఒక్క డిఎస్సి కూడా మీరు తీయలేపారు? అధికారంలో ఇన్ని రోజులు ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. ఒక్క డిఎస్సి అయినా మీరు తీయగలిగారా? ఒక్క పరిశ్రమ అయినా తేగలిగారా? ఉద్యోగాలు కల్పించగలిగారా? రాజానగరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రె ఆనంద్ కుమార్ గురువారం నామినేషన్ వేశారు. వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో ఆనంద్ కుమార్ ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థిగా బర్రె ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన రాజకీయం చేసేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. అధికారం అండతో కొండలు గుట్టలు త్రవ్వుకొని కోట్లు గడించిన వ్యక్తి ఒకవైపు, అప్పనంగా వచ్చిన సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు మరోవైపు పోటీ చేస్తున్నారని విమర్శించారు. వారిద్దరినీ ఎదిరించకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అధికారం కోసం కోట్లు కుమ్మరించి ఓట్లు కొని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్న అధికార పార్టీ అభ్యర్థి వల్ల, ప్రతిపక్ష అభ్యర్థి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. వారిద్దరూ రాజ్యాంగబద్ధమైన రాజకీయం చేయలేరని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారిద్దరికీ తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఇదిలా ఉంటే ఇంజనీరింగ్ చదివి లా కూడా చేసిన బర్రె ఆనంద్ కుమార్ గత 15 సంవత్సరాలుగా రాజానగరం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదిరించి బడుగులకు న్యాయం జరిగేందుకు బర్రె ఆనంద్ కుమార్ కృషి చేస్తున్నారు. అవునండి, ఆ బాధ్యత మీదే. ఇంకా ఉండేది 15 రోజులు ఎంతో, 15 రోజులు ఎంతో ఉన్నాయి. ఈ 15 రోజులు గట్టిగా ప్రయత్నించి ప్రతి నిమిషం ప్రతి సెకను మనది కాదనుకొని బాబాసాహెబ్ కోసం, బర్రె ఆనంద్ కోసం కనుక మనం ప్రయత్నం చేస్తే ఇక్కడ ఒక పునాది గట్టిగా పడుతుందని నా నమ్మకం, నా ఆశ. ఇదంతా ఇది మీరే చేయాలా. మీరు కనుక చేశారంటే మేము ఆనందపడతాం. నేను తిరిగి పనిచేసే స్టేజ్ దాటిపోయింది. ఆనంద్కి దగ్గర నుండి, వెనకుండి, ముందుండి, పక్క నుండి మేము తప్పనిసరిగా సపోర్ట్గా ఉంటాం. కాబట్టి మీరందరూ పనిచేసి గంటాలమ్మ గుడి వీధి శ్రీరామ మందిరంలో ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం గంటాలమ్మ గుడి వీధిలో శ్రీరామ మందిరంలో ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్హెచ్ఆర్పి ఫారం సిటీ అధ్యక్షులు ఆర్ సంజయ్, కడియాల వరబాబు, మామిడిపల్లి రామకృష్ణ, జమ్మి శ్రీనివాసరావు, యనమల సత్యబాబు, కొరగంటి ప్రభాకర్, రామాలయం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్యామలానగర్ రామాలయం సెంటర్లో శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయం వద్ద కమిటీ ఆధ్వర్యంలో గురువారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక శ్యామలానగర్ రామాలయం సెంటర్లో శ్రీ సీతారాముల 50వ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయం వద్ద కమిటీ ఆధ్వర్యంలో గురువారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, అదేవిధంగా ఈ ఏడాది కూడా స్వామివారి దయతో ఉత్సవాలు అన్నదానం నిర్వహించామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఆళ్ల సురేష్ బాబు, గుత్తుల జయకృష్ణ, మానే సూర్యచంద్రరావు, మిరియాల శ్రీనివాస్, మామిడి రమణ, దంగేటి వెంకటరమణ, ఎర్రంశెట్టి నాగరాజు, కాగితపు మురళీకృష్ణ, మామిడి కోటేశ్వరరావు, సూరంపొడి దుర్గారావు, పొన్నగంటి నాగరాజు, పుట్ట సాయిబాబు, కందికొండ అనంతరావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పేపర్ మిల్ కార్మికులకు అండగా ఉంటాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి వేతన ఒప్పందం చేస్తాం. మిల్లు యాజమాన్యంతో భరత్ రామ్ చీకటి ఒప్పందం. తోడు నిలవాల్సిన సీఎంకు హేళన మాటలు తగవు. పేపర్ మిల్ కార్మికులతో టీడీపీ నేతలు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నా వల్లే సాధ్యమైంది. ఎమ్మెల్యేగా గెలిస్తే రాజమండ్రి రూపురేఖలు మారుస్తా. విశ్వనగరంగా మారుస్తా, ఆశీర్వదించండి. శెట్టిబలిజా గౌడ ఆత్మీయ సమావేశంలో ఎంపీ భరత్. కార్మికులకి అండగా కాంగ్రెస్ గిడుగు బోడా. రాజానగరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి బర్రె ఆనంద్ కుమార్. నామినేషన్ దాఖలు చేసిన ఆనంద్ కుమార్. రాజ్యాంగబద్ధమైన రాజకీయం కోసం పోటీ చేస్తున్న బర్రె ఆనంద్ కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.